ఎందుకు అజయ్ మీరే నిలబడకపోయారు? అభినయ్ అన్నని ఎందుకు నిలబెట్టాల్సి వచ్చింది? ఇంతకుముందు నేను ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం నాకుందన్న. ఖమ్మం నుంచి ఎంపీ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. అంతకంటే ముందు ఖమ్మం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేశాను నేను. ఇప్పుడు కొంచెం ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. నాకు వాస్తవంగా మాట్లాడితే నాకు కొంత ఒంట్లో బాగుండట్లేదు. నాకు కొంచెం అనారోగ్యంగా ఉంది నాకు. రెండవది ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లలను వదిలిపెట్టి ఎక్కువగా బయట తిరగలిగిన పరిస్థితి లేదు. ఒక రీజన్స్ అయితే క్రైస్తవుల పట్ల, క్రైస్తవ సంఘం పట్ల నాకెంత ప్రేమ, నాకెంత ఇష్టం, నాకెంత అభిమానం ఉంటాయో, నాకంటే ఎక్కువ ఇష్టం, నాకంటే ఎక్కువ అభిమానం, నాకంటే ఎక్కువ ప్రేమ అభికి ఉంటాయి. అభి వాస్తవంగా మాట్లాడితే వయసులో నాకంటే చిన్నాడు. ఎన్నికల బరిలో నిలవబడాలి, ఎన్నికల బరిలో కాంటెస్ట్ చేయాలి అన్న ఆలోచన ఎప్పటి నుంచో కూడా మాకుంది. నేనేమనుకున్నాను అంటే, సంఘానికి సంబంధించినటువంటి బాధ్యతలు, క్రైస్తవ సంఘానికి వస్తున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు ఇద్దరికీ తెలుసు. వాయిస్ వినిపించాల్సి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా పెద్ద తేడా ఏమి ఉండదు. మెసేజ్ ఒకటే వెళుతుంది. కాబట్టి నువ్వు పోటీ చెయ్యి, నేను ప్రచారానికి వస్తాను, కలిసి ప్రచారం చేద్దాం. ఇక్కడ 100%గా మేము గెలవం, మేము ఓడిపోతాం ఉన్న విషయం అందరికీ తెలుసు. ఒకసారి మళ్ళీ చెప్పండి ఈ మాట. మేము 100% ఓడిపోతా ఉన్న విషయం అందరికీ తెలుసు. కానీ మేము పోటీ చేయడం వెనుక ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఏంటది? ఉత్తర భారతదేశంలో సుమారు 12 రాష్ట్రాల్లో మత మార్పిడికి వ్యతిరేకంగా బిల్లులు తీసుకొని వచ్చాయి భారతీయ జనతా పార్టీలు. ఈ బిల్లులు ఎంత ఎక్స్టెండ్ వరకు వీటికి కొమ్ములు ఇచ్చారు అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి స్వార్థ ప్రకటిస్తుంటే అతనికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు మరణ శిక్ష విధించే వరకు వెళ్ళాయి. రాజస్థాన్ రాష్ట్రం కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, యూపీ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు. చర్చెస్లో పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ చర్చ్కి వచ్చే ఆడపిల్లలకైనా అబ్బాయిలకైనా పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు పాస్టర్సే పెళ్లిళ్ళు చేస్తారు. అది మ్యారేజ్ లైసెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ మ్యారేజ్ లైసెన్స్ని పూర్తిగా రద్దు చేశారు. ఎవరైనా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటాను, నాకు బాప్టిజమే ఉండి అని అడిగితే మేము నిరభ్యంతరంగా ఇస్తాం. కానీ ఇప్పుడు 12 రాష్ట్రాల్లో ఎంఆర్ఓ గారికి 2 నెలల ముందే అప్లికేషన్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా హైదరాబాద్లో లేకపోతే విజయవాడలో ఉన్నట్లుగా పరిస్థితులు ఉత్తర భారతదేశంలో లేవు. గ్యాంగ్స్టర్స్ మీద మీ అందరికీ బాగా తెలుసు. మనం గ్యాంగ్స్టర్ అనగానే ఇక్కడ నయీం గారి జ్ఞాపకం వస్తారు మనకి. ఆయన ఎలా చంపేశారు కూడా మనకు తెలుసు. ముంబై అనగానే దావూద్ ఇబ్రహీం గారి జ్ఞాపకం వస్తారు. ఇలాంటి వ్యక్తుల మీద ఏ చట్టాలను పెట్టారో, బైబుల్ తీసుకుని దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి వ్యక్తుల మీద అలాంటి చట్టాలను అప్లై చేస్తున్నారు. మీరు నమ్మండి అన్న, సుమారు 10 నుంచి 15,000 మంది పాస్టర్స్ జైళ్లలో మగ్గిపోతున్నారు ఈ 12 రాష్ట్రాల్లో. మణిపూర్ రాష్ట్రం కావచ్చు, నన్ను చెప్పనివ్వండి, ఇక్కడ నేను పోటీ చేయడం అనుకున్నటువంటి కారణం. ఎంత జరుగుతుంటే కూడా నోరు తెరిచి గర్జించాల్సినటువంటి వ్యక్తులు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు మాట్లాడాలి? క్రైస్తవులు మాట్లాడాలి, క్రైస్తవ నాయకులు మాట్లాడాలి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కదన్నా. ఈ దేశానికి మత స్వేచ్ఛ హక్కు ఉంది కదా. సుప్రీంకోర్టు 18 సంవత్సరాల వయసు నిండిన ఎవరైనా వాళ్ళకి నచ్చిన మతాన్ని నమ్ముకోవచ్చు అని చెప్పింది కదా. వాక్ స్వాతంత్రపు హక్కుతో పాటు భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు ఇచ్చింది కదా. ఆర్టికల్ 21 జోలికి ఎవరైనా వస్తే 25 వచ్చి రక్షగా నిలబడుతుంది కదా. ఎలాంటి పరిస్థితుల్లో ఉత్తర భారతదేశంలో సుమారు 12 రాష్ట్రాల్లో ఇంట్లో ఎవరైనా బైబిల్ చదువుతుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తీసుకొని వెళ్తున్నారు. అంటే రెడ్ హ్యాండెడ్ కంటే బాంబులు తయారు చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం, వ్యభిచారం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం, పలానా మంత్రిని చంపడానికి వీళ్ళు కుట్ర పన్నుతుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం, వీళ్ళు బోర్డర్ దాస్ దేశంలోకి వస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం అన్నట్లుగా అట్లా అంత దారుణంగా. వాళ్ళు చేసినటువంటి మేజర్ తప్పేంటంటే, వాళ్ళక్కడ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విద్యావంతుల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకొని అసెంబ్లీలకు పంపలా. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మేధావంతులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఎంపీలుగా ఎన్నుకొని పార్లమెంట్కి పంపలా. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఏదైనా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు చూసుకుంటాడు, మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, అంతా ఆయనే చూసుకుంటాడు అని చెప్పి మనిషి జీవితాన్ని ప్రతి క్షణం ప్రభావితం చేసే రాజకీయాన్ని నెగ్లెక్ట్ చేశారు. అది ఇప్పుడు ఎంత వరకు వచ్చింది అని అంటే, ఒక మణిపూర్ని చూసాం, ఒక ఉత్తరాఖండ్ని చూసాం, ఒక రాజస్థాన్ని చూసాం, ఒక ఛత్తీస్గఢ్ని చూసాం, ఒక యూపీని చూసాం. అంటే ఈ సమస్యలన్నీ కేవలం మీరు ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే అయిపోతుందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము ఏం చెప్తామంటే, దేశంలో ఏం జరుగుతుందో మీడియా ముఖంగా ప్రపంచం మొత్తానికి చెప్తాం. అవకాశం ఉంది కదా జూబ్లీహిల్స్లో. మీకు సింపుల్గా ఒక విషయం చెప్తాను. భారతదేశ సైన్యంలో పనిచేసే ఒక సైనికుడు
భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశిస్తూ నరేంద్ర మోడీ గారి కోసం ఒక వీడియో విడుదల చేశాడు. ఆ టైంలో మణిపూర్లో గొడవలు జరుగుతున్నప్పుడు అతను ఏమన్నాడంటే, నా దేశాన్ని కాపాడుకోవడం కోసం పాకిస్తాన్తో అయినా యుద్ధం చేయగలిగాను, కానీ నా భార్యని నగ్నంగా నడిపించకుండా మాత్రం కాపాడుకోలేకపోయాను అన్నాడు. ఆ ఒక్క వీడియో ఏమవుతుంది కానీ ప్రపంచం ఆలోచించింది. ఆ తర్వాత మణిపూర్కి సంబంధించిన ఒక రెజ్లర్ ఒలింపిక్లో భారతదేశానికి ఒక బంగారు పథకాన్ని తీసుకొచ్చాడు. ఆ వ్యక్తిని కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మొత్తం వరల్డ్ వైజ్ ఉన్న మీడియా మీరేం కోరుకుంటున్నారు అని అడిగితే, అయ్యా మాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం లేదు, మా పిల్లలు చనిపోతున్నారు, దయచేసి ఒక్కసారి మా రాష్ట్రానికి రండి ప్రధానమంత్రి గారు అని ఏడ్చాడు ఆయన. జస్ట్ ఒక్క వీడియో, కానీ కొన్ని కోట్ల గుండెల్లో కదిలించింది అది. నేనేమంటాను అంటే, ఇన్సిడెంట్ ఏదైనా కావచ్చు, దాన్ని అవకాశంగా మలుచుకోవాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి. క్రైస్తవులు ఎవరు పోటీ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? లేదు. పోనీ చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, ఎంఐఎం పార్టీ ఉంది. ఈ నలుగురు ఎవరైనా ఒక్క క్రిస్టియన్కి సీట్ ఇస్తారేమో అడగండి. ఒక్క క్రిస్టియన్కి. హిందువులు మాత్రమే కాదు కదా, ముస్లిమ్స్ కూడా ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు కదా. ఒక్క క్రిస్టియన్కి ఓటిస్తారేమో అడగండి. మేము ఎందుకు పోటీ చేయకూడదు? 100 చర్చిలు ఉన్నాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. 50,000 మంది క్రైస్తవులు ఉన్నారు. ఓటర్ల లిస్టులో నమోదు చేయబడిన 50,000 మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు? జూబ్లీ హిల్స్లో దేశంలో ఏం జరుగుతుందో జూబ్లీ హిల్స్ వేదికగా ఎందుకని మాట్లాడకూడదు? ఇంత గొప్ప అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారండి, అరే ఒకవైపు మేము గెలవని మీరే చెప్తున్నారు, మళ్ళీ 50 చర్చిలు ఉన్నాయి, లేదంటే 50,000 ఓట్ల పరంగా మేము గెలవం. ఎందుకంటే ఇక్కడ 3,85,000 ఓట్లు ఉన్నాయి. 3,85,000 ఓట్లలో క్రైస్తవులకే 50,000 ఓట్లుంటే ముస్లిమ్స్ కింద ఉండాలి. ఇది హైదరాబాద్. ముస్లిమ్స్ కింద ఉంటే హిందువుల కింద ఉండాలి. మతపరంగా వెళ్ళి ఓటు అడిగినప్పుడు తప్పనిసరిగా ఆ డిఫరెన్స్ అనేది అక్కడ కనబడుతుంది. మేమేం చెప్పాలనుకుంటున్నాం అంటే, కనీసం ఆ ఉన్న 50,000 మందిని అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ రణరంగాన్ని ఉద్దేశించి సౌత్ ఇండియా మొత్తాన్ని మేల్కొల్పొచ్చు కదా. సౌత్ ఇండియా మొత్తాన్ని, నార్త్ ఇండియాలో ఏం జరుగుతుందో సౌత్ ఇండియాలో చెప్పొచ్చు కదా అన్న ఉద్దేశంతో మేము ఎన్నికల బరిలో నిలవబడుతున్నాం. అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో నేనే నిలబడాలనే కాన్సెప్ట్ తోటి కాకుండా నా స్థానంలో అభినయ్ గారు ఉంటేనే బాగుంటుందని వారికి ఎందుకు అనిపించింది? అభినయ్ అన్న అంటే మీలో వారికి ఏం ప్రత్యేకత కనిపించింది? ఆ నమ్మకాన్ని మీరు ఎంత దూరం తీసుకోవాలి? అంటే మా ఇద్దరికి ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం ఉంది. క్రైస్తవుల తరపున నిలబడాలి, క్రైస్తవులను ప్రొటెక్ట్ చేసుకోవాలన్న ఆలోచన మాది. ఇప్పుడు అజయ్ చెప్పినట్లుగా మత ప్రచారానికి, మత నిరోధక బిల్లుని వాళ్ళు అమలు చేస్తూ మత ప్రచారం చేయకూడదు, బైబిల్ పట్టుకొని తిరగకూడదు, సువార్త ప్రకటించకూడదు. అదేదో నేరమైనట్టుగా తీవ్రవాదులని, ఉగ్రవాదులను లాగా ట్రీట్ చేయటం, అలాంటి చట్టాలు హైదరాబాద్లో, తెలంగాణలో లేవు కదా. రాబోతాయి, రాకూడదు. ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే అలాంటి చట్టాలు వచ్చాయో అవి కూడా రద్దు చేయాలి. మన ఆంధ్ర, తెలంగాణలో ఎట్లా ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్లో గెలిస్తే పక్క రాష్ట్రాలు ఆ చట్టాలు రద్దు అయిపోతాయి? ఎట్లా గెలిస్తే రద్దు అవుతాయి. తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ పార్టిసిపేట్ చేసిన వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. మీకు భావజాలం ఉండేది అనుకోండి, అందరికీ ఉండే. కేసీఆర్ గారు అవసరం వచ్చిన ప్రతిసారి రిజైన్ చేసి ఎన్నికల బరిలో నిలబడేవాళ్ళు. ఎందుకు? ఆరిపోతున్నటువంటి ఆ ఉద్వేగాన్ని ప్రజల్లో రగిల్చడం కోసం, ఐక్యత తీసుకురావడం కోసం. అలా ఎందుకు అనుకోకూడదు మీరు? అలా ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అభినయ్ దర్శన్ ఒక క్రిస్టియన్, ఒక విద్యావంతుడు, ఒక యువకుడు. బాగా పొగుడుతున్నారు అభినయ్ గారిని. పొగడ్తలకు అర్హత ఉన్న వ్యక్తిని పొగడొచ్చు, మూర్ఖుణ్ణి మాత్రం పొగడకూడదు. కాబట్టి పొగుడుతున్నాను. సిటిజన్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే ఒక సంస్థ దాదాపు ఒక 4-5 రోజుల క్రితం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దారి చేసింది, పిటిషన్ వేసింది. మీకు తెలుసు ఆ విషయం, బహుశా మీరు వినకపోతే నేను చెప్తాను. అదేంటంటే, భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఉండే 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో అనేక మంది మీద దాడి జరుగుతుంది, జైలుకు పంపిస్తున్నారు, వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. ఇది మత స్వేచ్ఛకు వ్యతిరేకం, భావ ప్రకటనకు వ్యతిరేకం, కాబట్టి దీన్ని రద్దు చేయండి అని అడిగారు. అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఈ జస్టిస్ ఈ చిన్న పిటిషన్తో ఏమవుతుంది అనుకోలే గవాయ్ గారు. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఏమన్నారంటే, 12 రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నప్పుడు, మేమిచ్చిన గత తీర్పులు ఉన్నప్పుడు, ఏ ఉద్దేశంతో మీరు మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తూ ఈ చట్టాలను తీసుకొచ్చారు? ఎలా మీరు ఒక వ్యక్తికి యావజ్జీవ శిక్ష వేస్తారు? ఎలా ఒక వ్యక్తికి మీరు మరణశిక్ష వేస్తారు? మాకు చెప్పండి అని చెప్పి ఆయన అడిగారు. అది ఇప్పుడు పెద్ద చర్చ. నేనేమంటున్నాను అంటే, ఒక చిన్న అక్షరం 1,00,000 మెదళ్ళ కదలిక అని అంటారు కదా. సౌత్ ఇండియాలోనికి రాబోతున్నటువంటి ప్రమాదాన్ని జూబ్లీ హిల్స్ నుంచి మేము మాట్లాడాలి అని అనుకుంటున్నాం. తప్పేం లేదుగా. అంటే ఒక నియోజకవర్గం అంటే మీరు చెప్పినట్టు క్రైస్తవ సమాజం వేరు,
ఒక నియోజకవర్గం వేరు. ఇప్పుడు రేపు వచ్చే ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో సబ్బండ వర్గాలు ఉంటాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, లేదంటే క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, ఇతర మతస్థులు ఉంటారు. కానీ మీరు పొద్దున్న లేస్తే మాట్లాడితే క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నారు, లేదంటే పక్క రాష్ట్రంలో అట్లా జరిగింది, అమెండ్మెంట్ వచ్చింది, బిల్ వచ్చింది అని చెప్తున్నారు. రేపు పొద్దున్న జూబ్లీహిల్స్కి పోవాలని అంటే మీరు ఎంతసేపు క్రైస్తవులనే కాదు కదా ఓట్లు అడిగేది, హిందువులను అడగాలి, ముస్లింలు అడగాలి, ఇతర మతస్థులను కూడా అడగాలి. ఎలా వాళ్ళకి దగ్గర అవుతారు మీరు అంటున్నారు? తన్నులు తింటున్న వాళ్ళ తరపున మాట్లాడుతున్నాం, క్రైస్తవుల తరపున మాట్లాడట్లా. ఇబ్బంది పడుతున్న వాళ్ళ తరపున మాట్లాడుతున్నాం, అవమానించబడుతున్న వాళ్ళ తరపున మాట్లాడుతున్నాం, గాయపరచబడుతున్న వాళ్ళ తరపున మాట్లాడుతున్నాం, ఉన్మాదంతో ఉన్నవాళ్ళు, ఉన్మాదంలో ఉన్నవాళ్ళు, దళిత హిందువులు ఇబ్బంది పడుతున్నారు, క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు, ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఇబ్బంది పడనోడు ఎవడు మరి? హిందువులేనా? ఎవరు? ఎవడైతే మనువాదాన్ని భుజం మీద పెట్టుకొని మనిషి జీవితం మీద పెత్తనం చేయాలని చూస్తున్నాడో వాడు ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరు వాళ్ళు అంటున్నా? స్పష్టంగా తెలిసిందే. అది నేను చెప్తేనే తెలుసుకునేంత అమాయకులు ఏమి లేరు అక్కడ. ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తాను అన్న, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అని మీరు అంటున్నారు. నేను ఇందాక తేజ ఇంటర్వ్యూలో నేను మాట్లాడినప్పుడు ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగారు. అమెరికాలో ఒక సెనేటర్ లక్ష్మీదేవియో లేకపోతే ఆ తల్లి ఎవరో హిందువులు పూజించే దేవత గుడి ముందు సుమారు 90 అడుగుల ఒక విగ్రహాన్ని నిలబెట్టారు. నిలబెడితే ఇతను ఏమన్నాడంటే, భారతదేశానికి సంబంధించినటువంటి దొంగ దేవుళ్ళని ఈ దేశంలోనికి ఎందుకు రాణిస్తున్నారు, ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు అన్నాడు. అనగానే అమెరికా దేశంలో ఉండే హిందువులందరూ కూడా ఎలా మాట్లాడతారో, అన్నవి తింటున్నావా, గడ్డి తింటున్నావా, మీ పార్టీ వాళ్ళైనా వీడికి బుద్ధి చెప్పండి అని అమెరికా హిందూ సమాజం మొత్తం కూడా గద్దించింది. ఈ విషయంలో మీరేమంటారు అని నేను అడిగితే నేనేమన్నానంటే, ప్రతి మనిషికి మత స్వేచ్ఛ హక్కు ఉంది. హనుమంతుడి విగ్రహం కాదు, శ్రీరాముడి విగ్రహం పెట్టుకుంటారు, శ్రీకృష్ణ విగ్రహం పెట్టుకుంటారు, విష్ణు మహామూర్తి విగ్రహం పెట్టుకుంటారు, బ్రహ్మ విగ్రహం పెట్టుకుంటారు. నీకేం నొప్పి? నువ్వెవడు మాట్లాడడానికి? అది వాళ్ళ రైట్ కదా. నీ స్థలంలో పెట్టారా? పోనీ ఇక్కడ హిందూ దేవుళ్ళ దేవతల విగ్రహాలు పెట్టొద్దు అని చెప్పి ఏమైనా కొత్త చట్టాలు ఉన్నాయా? లేవు కదా. అది వైలేషన్ ఆఫ్ రైట్ కదా. అలా హిందువులు ఏదైనా ఇబ్బంది పడితే, ఇక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళలో హిందువులు ఉంటే అందరికంటే ముందు మేమే ఉంటాం వాళ్ళ తరపున మాట్లాడడానికి. నేను ఇక్కడ మతం గురించి మాట్లాడట్లా. భారతదేశంలో పుట్టి ఇక్కడ పెరిగి అవమానించబడి అంటరాని వాళ్ళుగా గుర్తించబడి ఊరవతలకి గెంటి వేయబడినటువంటి కొన్ని వెనకబడినటువంటి వర్గాలు క్రైస్తవ్యంలో ఉన్నాయి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాలుగా, కులాన్ని బట్టి కావచ్చు, మతాన్ని బట్టి కావచ్చు, ప్రాంతాన్ని బట్టి కూడా. వాళ్ళకి ప్రొటెక్షన్ గా మేము అండగా నిలబడతాం, మేము మాట్లాడతాం అంటున్నాం. మీకు వస్తున్న ఇబ్బంది ఏంటి? కేవలం వాళ్ళ గొంతుగానే వాళ్ళకే కాదు, హిందువులకి ఏదైనా ప్రాబ్లం, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ తరఫున మాట్లాడతాం. ఇప్పుడు క్రైస్తవుల వలన హిందువులు ఇబ్బంది పడుతున్నారు. క్రైస్తవులు హిందువుల గుళ్ళు మీద దాడి చేస్తున్నారు, భగవద్గీత మీద దాడి చేస్తున్నారు, లేకపోతే రామాయణం మీద దాడి చేస్తున్నారు, రాముడి విశ్వాసం మీద దాడి చేస్తున్నారు అనుకో, క్రైస్తవులు మేమేం చేస్తామంటే, వినండి, అలా ఏమైనా జరిగితే మేము హిందువుల తరపున మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది కాబట్టి. క్రైస్తవుల తరపు ఇక్కడ ఒక మతాన్ని పర్టికులర్ గా మాట్లాడుతున్నారా? నేనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే కాలం మారుతుంది, కాలం మారుతుంది, కాలంతో పాటుగా వయసు కూడా మారుతుంది, ఆలోచన విధానం కూడా మారుతుంది, పద్ధతులు కూడా మారుతాయి. కొన్ని విషయాలు ఒకప్పుడు తెలియకపోవచ్చు, మరి కొన్ని విషయాలు తర్వాత తెలియచ్చు. అప్పుడు మాట్లాడిందే ఇప్పుడు మాట్లాడు అని అంటే కుదరదు. ఒకప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారంటే ఇష్టం అనుకోండి, ఇప్పుడు నాకు కేసీఆర్ గారంటే ఇష్టం, నాకు కేటీఆర్ గారంటే ఇష్టం, నాకు హరీష్ రావు గారంటే ఇష్టం, నాకు కవితక్ అంటే ఇష్టం. మరి అప్పుడు అలా చెప్పావు, ఇప్పుడు ఇలా చెప్పావంటే నా ఇష్టం అండి. నన్ను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉండొచ్చు. మేమేం చెప్తున్నాం అంటే, జూబ్లీహిల్స్కి వెళ్ళి క్రైస్తవులు మాత్రమే మాకు ఓటేయండి, హిందువులు, ముస్లింలు, దళితులు మాకు ఓటేయొద్దని చెప్పడానికి మేము వెళ్ళట్లా. క్రైస్తవ్యం మీద, ముస్లిమ్స్ మీద, లేకపోతే దళిత హిందువుల మీద మీకు చిన్న విషయం చెప్తాను. నిన్న కృష్ణా జిల్లా నందిగాంలో జరిగిన విషయం మీరు వినే ఉంటారు. 2 రోజులు ఒక శవాన్ని సమాధి చేసే అవకాశం లేక ఇంటి దగ్గర పెట్టుకొని కూర్చున్నారు. సంచార జాతులు వాళ్ళు, ఎస్టీలు. మనం చూస్తూ ఉంటాం ఊర్లో రోడ్ల పక్కన గుడారాలు, టెంట్లు వేసుకుని ఉంటారు కదా. వాళ్ళ మనిషి చనిపోయాడు. చనిపోతే ఆ నందిగామలో 7 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఆ శ్మశాన వాటికలో ఒక శ్మశాన వాటిక దగ్గరికి శవాన్ని పాతిపెట్టడానికి తీసుకెళ్లి గొయ్యి తవ్వారు. తవ్వగానే అది ఏ సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటికో వాళ్ళు వచ్చి అడ్డు తిరిగారు. వీడిని ఇక్కడ పాతిపెట్టడానికి వెళ్ళలేదు. ఎందుకు అంటే వీడు కులం తక్కువడు. మిగిలిన 6 శ్మశాన వాటికల దగ్గర అదే పరిస్థితి ఎదురైంది. నువ్వు కులం తక్కువడివి, మా శ్మశాన వాటికల్లో వద్దు అని 7 శ్మశాన వాటికల జనం ఎదురు తిరిగారు. అయితే నన్ను ఒక విషయం చెప్పలేదు. ఈ టైంలో లాజిక్ కాదు బ్రదర్, మీకు మ్యాజిక్ కావాలా, లాజిక్ కావాలా? మీకు మ్యాజిక్ కావాలా? లాజిక్ లోనే సబ్జెక్ట్ ఉంటుంది. లాజిక్ లోనే చిన్న విషయం చెప్తున్నాను వినండి. రాజకీయం అంటే మతమే కాదు కదా. రాజకీయం అంటే ఎవరో అన్నారు బ్రదర్, నాకు పెద్ద
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మతం అంటే మట్టే, వాళ్ళు కూడా మనుషులేనా? వాళ్ళు కూడా మనుషులే కదా. మనుషుల గురించే మాట్లాడుతున్నాను నేను. 2 రోజులు శవాన్ని పాతిపెట్టిన ఒప్పుకోతే, ఒక్క నిమిషం వినండి. అక్కడ క్రైస్తవులు వాళ్ళ సమాధుల దగ్గరికి రానివ్వలేదు, ముస్లింలు వాళ్ళ సమాధుల దగ్గరికి రానివ్వలా, హిందువులు వాళ్ళ సమాధుల దగ్గరికి రానికపోతే, జిల్లా ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ స్థాయి అధికారులు వచ్చి బతిలాడిన ఒప్పుకోకపోతే, ఒక రైతు, అతను ఎవరో నాకు తెలియదు, నా పొలంలో, నా పంట పొలంలో పాతి పెట్టుకోని వచ్చాడు. నేనేమడిగానో తెలుసా ఇవాళ? సరే, మతాన్ని బట్టి వచ్చిన వివక్ష అయితే మతం గురించి మాట్లాడేవాళ్ళమే, కానీ వాళ్ళు సంచార జాతులు, రెక్కాడితే కానీ డొక్కాని వాళ్ళు, క్రైస్తవులకు బుద్ధి లేదా అని చెప్పి అడిగాను. అంటే ఇప్పుడు మరి క్రైస్తవులను ఎందుకు అడిగామని అడిగారే మీరు నన్ను? మనిషి ఫండమెంటల్ రైట్స్ దెబ్బతినే ప్రతి చోట మనం మాట్లాడొచ్చు బ్రదర్. అదే మాట్లాడుతున్నాం జూబ్లీస్ లో. అది ఏ మతం వల్ల, ఏ మతమైనా మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం బ్రదర్. ఇప్పుడు అదే మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? అదే చేస్తాం. అంతేనా? అంతే. ఓకే, అంటే మీరు చేసే ఈ చిన్న ప్రయత్నంలో క్రైస్తవ సమాజం మీతోని ఎంతవరకు వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో అవుతారు, మమ్మల్ని అర్థం చేసుకుంటారు. క్రైస్తవులే కాదు, సామాన్య ప్రజలు అందరూ కూడా, ఏ క్రిస్టియన్, ముస్లిం, హిందూ అని కాకుండా అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఒక ఫ్రెష్ ఎనర్జీ కోసం, ఒక ఫ్రెష్ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాజకీయ నాయకుల చేతుల్లో మోసపోయి విసిగిపోయి, ఇక మేము మోసపోవటం ఇష్టం లేదు, మాకు కొత్త వాళ్ళు కావాలి, సామాన్యుడు నాయకుడు అవ్వాలి, సామాన్యుడిని అసెంబ్లీకి పంపించుకోవాలని ప్రజలందరూ కూడా ఒక మార్పు కోసం, ఒక నూతన చైతన్యం కోసం ఎదురు చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరూ మేము అవకాశం కోసం అడుగుతాం. నేను